ప్రియమైన సోదరులారా, ఆదికాండంలో 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉన్నది. దేవుడైన యెహోవా నేలమంటితో నరుడు నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయుని వదగా నరుడు జీవాత్మ ఆయను అనే మాట కనబడుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, దేవుడు మొట్టమొదటి మనిషిని ఆయన ఈ లోకంలో సృష్టించాడు. ఎలాగా చేశాడంటే మట్టి నుండి తీశాడు. అందుకనే మానవులైనటువంటి మనము ఎంత స్నానం చేసినా, ఎన్ని సోపులు పెట్టి స్నానం చేసినా మన శరీరం మట్టిగానే ఉంటుంది. మన యొక్క ప్రతి ఒక్క శరీరం, వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ ఖండంలో ఉన్నా, ఎర్రగా ఉన్నా, నల్లగా ఉన్నా, ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరి యొక్క శరీరం మట్టి శరీరం. ఎందుకు అంటే దేవుడు మట్టి శరీరంతో చేశాడు. కాబట్టి బైబిల్ వాస్తవమైనటువంటి విషయం కాదా? మొదటి మానవుడు మట్టి శరీరంతో ఉన్న ఈనాటి వరకు కూడా ప్రతి ఒక్కరు మట్టి